వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. భారతదేశంలోనే కాక ఆసియా ఖండంలోనే సాహిత్యంలో మొదటిసారిగా నోబెల్ బహుమతి గ్రహించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు? ఆప్షన్ 1 1910 సంవత్సరం, ఆప్షన్ 2 1911 సంవత్సరం, ఆప్షన్ 3 1912 సంవత్సరం, ఆప్షన్ 4 1913 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1913 సంవత్సరం. మరో ప్రశ్న. ఐక్యరాజ్య సమితి నందు అధికార భాషలు 6. అందులో చివరగా చేర్చిన భాషను గుర్తించండి. 1973 సంవత్సరంలో 6వ భాషను గుర్తించారు. అదేంటంటే ఆప్షన్ 1 అరబిక్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 చైనీస్, ఆప్షన్ 4 స్పానిష్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 అరబిక్. మరో ప్రశ్న. మానవ దేహంలో ఫయేరియా అనే వ్యాధి ఏ భాగంకు వ్యాపించును? ఆప్షన్ 1 కళ్ళు, ఆప్షన్ 2 దంతాలు, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 జీర్ణాశయం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరో ప్రశ్న. క్రింది వాటిలో పీఠభూముల ఖండము అని దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 దక్షిణ అమెరికా, ఆప్షన్ 2 ఉత్తర అమెరికా, ఆప్షన్ 3 ఆఫ్రికా, ఆప్షన్ 4 ఐరోపా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఆఫ్రికా ఖండాన్ని పేర్కొంటారు. మరో ప్రశ్న. వేదాంతాలు అని వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 ఉపవేదాలు, ఆప్షన్ 2 ఉపనిషత్తులు, ఆప్షన్ 3 బ్రాహ్మణాలు, ఆప్షన్ 4 అరణ్యకాలు. బ్రాహ్మణాలు అన్న దగ్గర బ్రాహ్మణులు అని ఉన్నది, దాన్ని దయచేసి గమనించండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఉపనిషత్తుల్ని వేదాంతాలు అని పేర్కొంటారు.